ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో దేవుని బిడ్డలు మీ అందరికీ సమాధానము కలుగునుగాక. ఆమేన్. చదువుకున్న పరిశుద్ధ గ్రంథములో కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయము 15వ వచనము. కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరచెదను. నన్నును నేను వ్యయపరుచుకుందును. నేను మిమ్మల్ని ఎంత ఎక్కువగా ప్రేమించుచున్నానో అంత తక్కువగా మీరు నన్ను ప్రేమింతురా. నేను మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా నాకు కలిగిన దాన్ని వ్యయపరుస్తాను, అంటే ఖర్చు చేస్తాను. అతను కలిగినది ఏమిటో ధారాళముగా కలిగినది. అతనికి కొంచెముగా కలగలేదు, కొద్దిగా కలగలేదు, ధారాళము కలిగి. ఏంటి అతను కలిగినదంటే ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క దర్శనం. అంటే ఆ దర్శనం అతను కలిగి ఉన్నాడు. ఆ దర్శనం నిమిత్తము ఈ దైవజనుడు పౌలు గారి యొక్క జీవితాన్ని మనం గమనిస్తే దేవుని బిడ్డలను, సేవకులను హింసించి చిత్రవధ చేసేటువంటి వ్యక్తి అండి. ఇప్పుడు ఇతడు అంటున్నాడు, మీ ఆత్మల కొరకు బహు సంతోషంగా వ్యయపరిచెదను. అంటే ఇతడు రక్షించబడ్డాడు, ఆత్మీయ కట్టబడ్డాడు, అనేకులకు మాదిరిగా ఉన్నాడు. ఇతని వల్లే అనేక మంది ప్రజలు నశించిపోతున్నారు అని ఇప్పుడు అంటున్నాడు, నేను మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరిచేదను. ఏం వ్యయపరుస్తాడట? దేవుని యొక్క దర్శనాన్ని, దేవుని యొక్క కృపను, దేవుని ద్వారా కలిగినటువంటి ఇతనికి కలిగినటువంటి సర్వ సమృద్ధిలో అనేకులకు వ్యయపరుస్తాడట. అంతేకాదండి, ఇతను అంటున్నాడు, నన్ను నేను వ్యయపరుచుకుందును. తనకు కలిగినటువంటి కష్టార్జితాన్ని వ్యయపరుస్తూ తనకు తాను వ్యయపరుచుకుంటున్నాడు. ఈ రోజున అనేక మంది ప్రజల ఎదుట మనం ఉన్నాము, మన ఎదుట అనేక మంది ప్రజలు ఉన్నారు. వారి కొరకు మనకు కలిగినటువంటి కష్టార్జితములో వారి కొరకు, పరిశుద్ధుల కొరకు వారందరూ పరిశుద్ధులకు మార్చబడి దేవుని రాజ్యం కొరకు మార్చబడాలంటే మనము వ్యయపరుచుకోవాలి. మనకు కలిగిన కూడా అనేకులకు వ్యయపరిచేటువంటి కృప నా ప్రభు మనకు అనుగ్రహించునుగాక. నీవు పరిశుద్ధుల కొరకు చేయుచున్నావు, సంఘము కొరకు చేయుచున్నావు, నీ కొరకు నీకై నీవు దేవుని కొరకు వ్యయపరుచుకుంటున్నావు. నా ప్రభు అని యేసు క్రీస్తు వారి యొక్క వాడబారిన మహిమా కిరీటము దైవజనుడు పౌలు గారికి ఏ విధంగా కలిగినదో ఈ రోజు నీకు కూడా కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. నన్ను నేను వ్యయపరుచుకుందును, నీ ఆత్మల కొరకు నేను వ్యయపరిచెదను అన్నట్లుగా ప్రభా, ఈరోజు నీ బిడ్డలో కూడా నశించిపోతున్నటువంటి అనేక మంది ప్రజల ఆత్మల కొరకు వారు కష్టార్జిత్వంలో వారు వ్యయపరుచుకునే వారుగా ఉన్నారు. ఈ రోజున నీ బిడ్డలమైన మేము కూడా మేము వ్యయపరుచుకొని అనేక మంది ప్రజలు రక్షణార్థమై మమ్మల్ని మేము వ్యయపరుచుకొని మీ నామమును హెచ్చించేటువంటి కృప అనుగ్రహించి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.